తీయగా చల్లగా. నాకు చాలా నచ్చిన పాటల్లో మరొకటి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం అనే పాట తొలి ముద్దు సినిమాలో ఇళయరాజు గారు స్వరపరిచారు, భువన్ చంద్ర గారు రాశారు, బాలు గారు జానక్ గారు పాడారు. ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడలేదు. అలాంటి అరుదైన పాట పాడాలని నేను ఎవరిని కోరుతున్నానంటే, అరుదైన పాట అనూహ్య పాడాలి. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం, చిరుగాలైకుండా కోనల్లో నా తేలి, చిరునవ్వై పూల గుండెల్లో నా దాగాలి, చిరుగాలైకుండా కోనల్లో నా తేలి, చిరునవ్వై పూల గుండెల్లో నా దాగాలి. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం. కడలి అంచుల్లో జలకాలాడే అలల అంతు పొంతు చూసొద్దామా, యమహ ముందో ముద్దు లాగిద్దామా, తొణికే వెన్నెల్లో సరసాలాడే వయసు హద్దు పొద్దు తేలుద్దామా, త్వరగా సుబుసు కానిద్దామా, తరగని మోహాలే వేసాయి వలలు, తడి తడి వంపుల్లో పిల్లోడా, అరగని అందాలే పొంగాయి సడిలో, పెదవుల తాంబూలం అందేవే, తను విచ్చయమంటోంది మనసొద్దంటోంది, ఇక సిగ్గేమంటూ కొమ్మరెమ్మ ఊగాడింది. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం, చిరుగాలైకుండా కోనల్లో నా తేలి, చిరునవ్వై పూల గుండెల్లో నా దాగాలి. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం.
బుట్ట బొమ్మ తెగ ముద్దొస్తున్నావే అలా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజంగా నీ ఐడి చూడాలనుంది నాకు. ఉంది మ్యామ్. ఇక్కడే ఉందా? ఉంది. సరే తర్వాత చూద్దాము. బట్ నువ్వు నిజంగా జాబ్ చేస్తున్నావా? అవును మ్యామ్. మై గాడ్, ఇంత ముద్దుగా పాడావో చెప్పలేను. ఎలా ఉన్నావో అలాగే పాడావు. మాకు వీణుల విందు కనుల విందు కూడా ఒకేసారి. థ్యాంక్ యూ మ్యామ్. పాటని నువ్వు ప్రేమించిన విధానం నాకు చాలా నచ్చింది. అండ్ నీ ప్రొనౌన్సియేషన్ ఎంత మెత్తగా మృదువుగా పూలే అప్పు పా పలికినప్పుడల్లా మనకి సహజంగా బ్లో వస్తుంది కదా మైక్లో, దాన్ని అవాయిడ్ చేస్తూ ద వే యూ మేనేజ్డ్ దట్ వర్డ్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ముద్దుగా పాడావు, చాలా ముద్దుగా ఉన్నావు, చాలా మంచి పాట వినిపించావు. అంతే, ఏం చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. నీ ఐడి మాత్రం తప్పకుండా చూడాలి. ఓకే మ్యామ్. అనూహ్య, చాలా నమస్తే చక్కగా సార్. పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది వరకు నువ్వు పాడిన పాట ఏది గత సంచికల్లో? మందార మందార, తర్వాత రామా కనవేమిరా. వాటికి భిన్నంగా ఇది చాలా, ఇది వేరే స్కేల్లో ఉంది. ఇందులో కూడా నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. సునీత గారు చెప్పినట్టు, సునీత గారే కాదు ఇక్కడ అందరూ కోడై కూస్తున్నట్టు, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నమ్మాలని లేదు ఎవరికి. సో ఆవిడ చూపించినప్పుడు నాకు కూడా చూపించు ఐడి. అది చూస్తేనే నాకు స్వీట్ తిన్నంత హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. అనూహ్య నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. నాకు నచ్చిన పాట, నీకు ఇచ్చిన పాట బాగా పాడావు, చాలా నచ్చింది. ఇందులో భువనచంద్ర గారు రాశారు ఈ పాట. ఇళయరాజు గారితో వేటూరి గారి కలయికలో చాలా పాటలు వచ్చాయి. తర్వాత వేటూరి గారి తర్వాత ఇళయరాజు గారితో కలిసి ఎక్కువ పాటలు రాసింది భువనచంద్ర గారు మాత్రమే. అన్ని మంచి పాటలు రాశారు. ముఖ్యంగా ఈ పాట గురించి నా జ్ఞాపకం ఒకటి చెప్పేస్తాను. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, 5th phase, HIG 125. అక్కడ ఈ పాట విన్నాను బాల్కనీలో. ఆ బాల్కనీలో కూర్చొని ఈ పాట వింటూ, ఈ పాట నేర్చుకుంటూ కొన్ని పాటలు రాశాను. తర్వాత ఇంజనీరింగ్ చదివేప్పుడు, తర్వాత పెళ్ళైన తర్వాత కమలాపురి కాలనీకి వచ్చాం, మణికొండకు వచ్చాం. కానీ సినిమా చూడడానికి కూకట్పల్లికి వెళ్ళినప్పుడల్లా సినిమా చూసి నా భార్యను పిల్లల్ని తీసుకొని కారులో అలా వచ్చి ఆ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చి 5th phaseకి వచ్చి ఆ బాల్కనీలో చూస్తూ, కింద నుండి చూస్తూ, శుచి ఇదిగో అదే బాల్కనీ, నేను అక్కడే కూర్చొని పాటలు వినేవాడిని, పాటలు రాసేవానంటే అవునా, అక్కడ కూర్చొని పాటలు వినేవాళ్ళ, అక్కడ కూర్చొని రాసేవారు, ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి అన్నది ఫస్ట్ టైం. మళ్ళీ రెండోసారి మళ్ళీ సినిమాకి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి అదే బాల్కనీ అనగానే సరే సరే అంది. మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు మళ్ళీ చూపించగానే, ఏమండి ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ, అక్కడ ఏముంది, మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్మహల్, చిరాగ్గా ఉంది, ఇంకెప్పుడు ఇటువైపు తీసుకురావద్దు నేను అంది. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? సైలెంట్ అయ్యారు. ఎవరు లేరు అంటే మీరు ఒక కవి అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉండాలి కదండి. అది శుచి గారు అయి ఉండరు ఆ కాలంలో. అంటే పెళ్ళవకముందే కవిని అయ్యాను కాబట్టి కవులకు ఖచ్చితంగా ఊహా సుందరులు ఖచ్చితంగా ఉంటారు. అంటే రూపం ఉండదు, అంతే, ఒక అస్పష్టమైన ఆకారాలు ఉంటాయి అంత. వాడు పక్కింట్లో లేరు. ఓకే. నువ్వు జాబ్ చేస్తున్నావా? అవును సార్. ఎక్కడ? బెంగళూరులో సార్. 7th class చేసిన వాళ్ళు జాబ్స్ ఇస్తారా? మా అనూహ్య ఎలా పాడింది? హాయ్ అనూహ్య. నమస్తే సార్. చాలా బాగా పాడావు. నాకు నీలో లైక్ ఒక 3, అంటే సింగరే కాదు, యువర్ ఏ పర్ఫార్మర్ అండ్ ఆల్సో యాక్టర్. నువ్వు పాట పాడుకుంటూ నీ ఎక్స్ప్రెషన్స్, నీ కళ్ళు అంతా లైక్ చాలా చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ అందరు చెప్పినట్టే చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేస్తున్నారంటే, బట్ ఎనీ హౌ లైక్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.